ఫేవర్. ఆ మీనింగ్ అక్కడ ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్లో కరుణ, దయనిస్తా, దయాప్రాప్తురాలా నీకు. ఎంతో మంది ఉన్నారు, ఆమెకు మాత్రం ఏంటి దయ? దానియేలు దగ్గరకు వచ్చి దేవుడు చెప్తాడు, నీవు దయను పొందుకున్నావు. దేవుని దయ మనకి ఎంతో ముఖ్యమండి. ఈరోజు మీ జీవితంలో మనము నేర్చుకోవాలండి. ఈ సంవత్సరంలో మనము దయను పొందుకోవాలి. దయ, నిజమైన దయ మన జీవితంలో డబ్బు చేయలేని కార్యాలు చేస్తుందండి. ఎప్పుడైనా గ్రహించుకున్నారా? చాలాసార్లు డబ్బు, పేరు, ప్రఖ్యాతలు చేయలేని కార్యాలు దయ ద్వారంగా జరుగుతాయి. ఎవరైనా సరే పేరు, డబ్బు ఇవన్నీ చేయలేనిది నా జీవితంలో దయను బట్టి జరిగాయి అనేవారు ఉంటే చేతులు తల్లులు చెప్తారా? నేను చాలాసార్లు చూసా. డబ్బుతో చేయలేము, కాంటాక్ట్స్తో చేయలేము, పేరుతో చేయలేము, కానీ అక్కడ నిలబడితే దయను పుట్టిస్తాడు దేవుడు. వారు మనల్ని చూసిన వెంటనే ఒక దయను చూపిస్తారు. దయ ఎంతో ముఖ్యమో అదే ధ్యానిస్తూ వచ్చాం మనం లాస్ట్ న్యూ ఇయర్ అప్పుడు. ఏంటి? మనుషుడి దయలో, దేవుని దయలో యేసు ప్రభువే ఎదిగాడంట. ఈరోజు మనం అంటున్నాం, నాకు మనుషుడి దయ అంటే అక్కడ దేవుడి దయ ఉంటే చాలులే. మనుషుడి దయను పొందాలంటే వీ నీడ్ టు సబ్మిట్, తగ్గించుకోవాలి. ఈరోజు దేవుడు మన జీవితంలో మనం తగ్గించుకుంటే చేయగలిగిన కార్యములు అధికమైనవి.